8 days సిలబస్ పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. చాలా మంది అడుగుతున్నారు మీరు ఒక రోజుని ఎలా ప్లాన్ చేసుకుంటారు, మాకు కొంచెం అది చెప్పండి. మేము అస్సలు ప్లాన్ చేసుకోలేకపోతున్నాం, మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా అని చెప్పి అడుగుతున్నారు. ఆ వీడియో చేయడానికి నాకు రోజులో వేసుకున్న ప్లాన్ లో టైం కుదరటం లేదనమాట. సో డెఫినెట్ గా దాని మీద వీడియో అయితే చేస్తాను. ఓకేనా, అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అని అంటున్నారు కాబట్టి. ఓకే, నేను కూడా ఒక డిఎస్సి ఆస్పిరెంట్ నే. లాస్ట్ టైం మెగా డిఎస్సిలో నాకు ఓన్ గా ప్రిపేర్ అవుతూ మీకు క్లాసెస్ చెప్తూనే 81.4 స్కోర్ అనేది రావడం జరిగిందండి. మా డిస్ట్రిక్ట్ లో నాది 129th ర్యాంక్ అనమాట. కానీ నాకు జాబ్ అయితే మిస్ అయింది. అయినా సరే నా ప్రిపరేషన్ ప్లాన్ అనేది మీతో షేర్ చేసుకుని నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను. అండ్ అలాగే సిలబస్ కి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా మన డిస్క్రిప్షన్ లో ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, ఈ సిలబస్ క్లాసెస్ అన్ని డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను. అలాగే నేను రాసుకున్న నోట్స్ పీడిఎఫ్ కూడా మీ అందరికీ కూడా అందజేస్తున్నాను అనమాట. తీసుకోవాలి అనుకుంటే ఈ నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. లేదు క్లాసెస్ చూసి నోట్స్ రాసుకుంటామన్నా సరే మీ ఇష్టం. ఓకే, ఇది విషయం. ఇప్పుడైతే డే 9 సిలబస్ కి వెళ్ళిపోతాము. హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెక్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ప్రెసెంట్ ఏం జరుగుతుందంటే మనకి ఏదైతే డిఎస్సి ఎస్జిటి సిలబస్ ఉందో దాన్ని నోటిఫికేషన్ లోపే కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుని డే వైజ్ సిలబస్ అనేది ఇస్తూ వస్తున్నాం అనమాట. ఆ సిలబస్ అనేది 1 వీక్ కంప్లీట్ అయిన తర్వాత వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో కండక్ట్ చేస్తాను. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైతే డే వైజ్ సిలబస్ ఇస్తామో దానికి సంబంధించి మన ఛానల్లో ఉన్న ఫ్రీ క్లాసెస్ లింక్స్ అన్ని ఈ వీడియో తాలూకా డిస్క్రిప్షన్ లో ఇస్తామన్నమాట. ఆ లింక్స్ అన్ని చూసి ఈ క్లాసెస్ అన్ని చూస్తే మీకు ఆ రోజు సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. లేనివి టెక్స్ట్ బుక్ చూసుకుంటారు అంతే. ఓకేనా, అలాగే మనకి ఒక సెకండ్ ఛానల్ కూడా ఉంది, వాహినిస్ డిఎస్సి వరల్డ్ అని. ఆ ఛానల్లో మనం నవంబర్ నుంచి మే వరకు కరెంట్ అఫైర్ అనేది ఫ్రీగా క్లాసెస్ చేసి కంప్లీట్ చేసుకున్నాం. మీరు కరెంట్ అఫైర్ కోసం ఆ ఛానల్ ని కూడా ఫాలో అవ్వచ్చు. ఇది విషయం అన్నమాట. ఓకే, ఇప్పుడు మన దగ్గర నేను ఏవైతే రాసుకున్నానో ఓన్ గా కరెంట్ అఫైర్ నోట్స్ లు, కంటెంట్ నోట్స్ లు, పీడిఎఫ్లు అనేవి రెడీగా ఉన్నాయండి. అది ఎవరికైనా కావాలి అంటే 9494163477 అనే నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు వివరాలు అందిస్తారు. ఇది విషయం. ఓకేనా, ఇప్పుడైతే డే 9 సిలబస్ కి మనం వచ్చేసాం అనమాట. అది చెప్పేసుకున్నాం. ఓకే గారు ఎందుకు డల్ గా ఉన్నారు అని చెప్పి వీడియో చెప్పే విధానంలోనే వాళ్ళకి అర్థమైంది అనమాట. సో ఏం లేదు, నాకు మొన్నటి నుంచి కొంచెం హెడ్ఏక్ గా అనిపించింది. ఈ రోజు కూడా లైట్ గా ఉంది, ఆయిల్ పెట్టుకున్నాను. బట్ కొంచెం నిన్నటి మొన్నటి కంటే బెటర్ గా ఉంది. ఓకే, అది విషయం. సో ఈరోజు అయితే మనము డే 9 సిలబస్ కి వచ్చేసామండి. డే 9 సిలబస్ లో 10th క్లాస్ తెలుగు మీకు తెలుసు కదా, స్టార్ట్ చేసుకున్నామని చెప్పి 10th క్లాస్ తెలుగు నోట్స్ కూడా అంటే మన డిఎస్సికి ఎస్జిటికి ఏం చదవాలి అనేది మొత్తం కూడా నేను క్లియర్ గా ఫస్ట్ లెసన్ నుంచి 12th లెసన్ వరకు రాసేసాను అనమాట. గ్రామర్ మొత్తం కూడా చేస్తాను. టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ప్రతి గ్రామర్ ఒక్కటి కూడా మిస్ చేయకుండా అన్ని చేశాను. ఆ నోట్స్ కావాలన్నా సరే మీరు సేమ్ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకే, 10th క్లాస్ తెలుగులో మనము 11 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నామండి. అలాగే 1, 2, 3 వెనక రామాయణం కాండలు ఉంటాయి కదా, చాలా మంది అడుగుతున్నారు తెలుగు ఎలా చదవాలని చెప్పి. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలోనే చెప్తాను. ఇంతకు ముందు కూడా తెలుగు ఎలా చదవాలి, 9th 10th లింక్ టాపిక్స్ ఎలా చదవాలి అనేటప్పుడు తెలుగు ఎలా చదవాలి అనేది చెప్పాను. మధ్యలో ఎప్పుడో ఒకసారి చెప్పినట్టున్నాను, మళ్ళీ అడుగుతున్నారు అందుకని చెప్తున్నానండి. మనం 8th క్లాస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చదవండి, ఏది వదలదు. డిఎస్సికి అన్ని అలా చదవాల్సిన అవసరం లేదు. 8th క్లాస్ వరకు అలా చదువుకోండి. 9th 10th మాత్రం మీరు లోపల లెసన్ చదవాల్సిన అవసరం లేదు. మనకి కంటిన్యూగా ఏముంటది, కవి పరిచయాలు ఉంటాయి, ఇతివృత్తాలు ఉంటాయి, ప్రక్రియలు ఉంటాయి. అలాగే ఆ ప్రక్రియకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు చూసారా. అంటే ఇప్పుడు ఒక లెసన్ అనేది ఏ ప్రక్రియలో ఉందంటే వ్యాసమో, కథో, కథనమో, లేకో ఏదో ఉంటది. దాని గురించి మళ్ళీ వ్యాసం అంటే ఏంటి, ఎలా ఉంటది, ఇదంతా కూడా ఉంటది కదా. సో ఆ ఇన్ఫర్మేషన్ చదవాలి. అలాగే కవి పరిచయం చదవాలి. తర్వాత వెనకాల మొత్తం గ్రామర్ పార్ట్ అంతా చూసుకోవాల్సి ఉంటది. ఇది నెక్స్ట్ కాండలు చాలా మంది అడుగుతున్నారు వెనక కాండలు ఎందుకు చదవాలి, రామాయణం కాండలు అని చెప్పి అడుగుతున్నారు. ఏం లేదండి, జస్ట్ ఒక ఐడియా కోసం. నేను ఏది మిస్ చేయలేదు, ఒకవేళ అందులో ఇచ్చినా సరే నేను ఆన్సర్ చేయగలను అనడం కోసం మొత్తం అన్ని చదువుకోమని చెప్పాను. దానికోసం కూడా టైం ఇస్తున్నాను అంతే. అది బట్టి లైన్ టు లైన్ లెసన్స్ లాగా గ్రామర్ లాగా చదివేమని నేనైతే చెప్పట్లేదు. అర్థమైంది కదా, అంటే ఎందులోనూ బిట్టు పోకూడదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే నాకు 2018 డిఎస్సిలో రామాయణం దాంట్లోంచి ఒక బిట్టు రావడం జరిగింది. ఆ భయంతో నేను చెప్పాను అంతే. మొత్తం చదవకండి, జస్ట్ ఒక ఐడియా కోసం. మనం ఏంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఇస్తారు, గుర్తుపడితే చాలు. జస్ట్ ఒక ఐడియా కోసం అలా చదివేయండి.
ఇప్పుడు మనం పురాణాలు చదువుతాం కదా, టైం పాస్ కోసం ఏదో కథ అలా అనుకొని చదవండి, టైం వేస్ట్ ఏం కాదు కదా, కొంచెం జ్ఞానమైన వస్తుంది. అలాంటివి చదివితే ఇంకా మంచి. ఓకే, దానికోసం అయితే చదవండి. ఆల్రెడీ 1 2 3 చదివేశారు కదా, 4th ఒకటి చదవండి. ఓకేనా. నెక్స్ట్ ఇంగ్లీష్ మ్యాథ్స్ అండి. ఇంగ్లీష్ మ్యాథ్స్ కి సంబంధించి 3 4 5 కంప్లీట్ చేసుకున్నాము. ప్రిపోజిషన్స్ కంప్లీట్ చేసుకున్నాము. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేను టాపిక్ ఇచ్చాను, అది ఒకవేళ ఫినిష్ చేయకపోతే ఈ రోజు కూడా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చూసుకోండి. అండ్ 6th క్లాస్ లో 7 8 9 లెసన్స్ మ్యాథ్స్ చూస్తారు. ఇంగ్లీష్ అయితే 7 8 లెసన్స్ తో కంప్లీట్ అయిపోతుందండి 6th క్లాసు. అంటే ఇప్పటి వరకు మనం 3 4 5 6 క్లాసెస్ కంప్లీట్ చేసేసుకున్నాము ఇంగ్లీషు. మ్యాథ్స్ కొంచెం బ్యాలెన్స్ ఉంది. సో 7 8 9 లెసన్స్ చదవండి. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఈ రోజు కూడా రిపీట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ సైన్స్. సైన్స్ ఈవీఎస్ 3 4 5 కంప్లీట్ అయిపోయింది. సైన్స్ 6th క్లాస్ 5 6 లెసన్స్ చదవండి. ఓకేనా. సోషల్ 6th క్లాస్ కంప్లీట్ చేసేసుకున్నాం కదా. 7th క్లాస్ లో ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయింది, సెకండ్ లెసన్ కంప్లీట్ అయింది, ఈ రోజు 3rd లెసన్ అన్నమాట. ఓకే. సైకాలజీ శిశు వికాసం మొత్తం పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసుకున్నామండి. ఒకవేళ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే చదువుకోండి, మొత్తం రివిజన్ చేసుకోండి. శిశు వికాసం. ఓకే. నెక్స్ట్ పిఐ అండి. పిఐ స్వాతంత్రానంతర కమిషన్లు కంప్లీట్ చేసుకున్నాం. స్వాతంత్రానంతర కమిషన్లకు 2 days టైం ఇచ్చాను, ఈ రోజు కూడా దానికోసం ఇస్తున్నాను. ఈ రోజు స్వాతంత్రానంతర కమిషన్లు అనేవి కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓవరాల్ గా. ఓకే, ఇది విషయము. నెక్స్ట్ జీకే అండి. జీకే జాతీయ చిహ్నాలు చదవమని చెప్పాను. జాతీయ చిహ్నాలు అంటే ఒక చిహ్నము, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాతీయ జెండా ఉంది, దాని మొత్తం ఇన్ఫర్మేషన్, ఏ కలర్ దేనికోసం, అది ఏ రేషియోలో ఉంటది, ఎవరు తయారు చేశారు, ఎప్పుడు ప్రదర్శించారు, ఇవన్నీ కూడా మొత్తం హిస్టరీ చదువుకోవాలన్నమాట ఒక చిహ్నం గురించి. అలాగే మనకి జాతీయ జంతువు కావచ్చు, జాతీయ పక్షి కావచ్చు, అన్ని విషయాలు జాతీయ చిహ్నాలు మొత్తం కూడా చదువుకొని రెడీగా ఉండండి. ఓకేనా. ఏమైనా బ్యాలెన్స్ ఉంటే ఈరోజు చదివండి. ఇంతకు ముందు కూడా ఇదే టాపిక్ ఇచ్చాను, ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఓకే. కరెంట్ అఫైర్ డిసెంబర్ అండి. ఈ వీక్ మొత్తం డిసెంబరే ఉంటది. ఓకే, 2025 డిసెంబర్ అనమాట. నెక్స్ట్ ట్రై మెథడ్ నిన్న మొన్న ఏం చెప్పామంటే మ్యాథ్స్ మెథడ్ లో ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్ చాప్టర్ ఉంటది కదా, అది చదువుకోమని చెప్పాను. ఈ రోజు సైన్స్ ఫస్ట్ చాప్టర్ తీసుకోండి. ఓకేనా. సైన్స్ ఫస్ట్ చాప్టర్ స్వభావం, పరిధి, చరిత్ర, నిర్వచనాలు అని ఉంటది కదా, సో ఆ ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేసుకుంటారు. బ్యాలెన్స్ ఉంటే రేపు. నేనేమన్నాను అంటే ఒక వీక్ లో ట్రై మెథడ్ 2 days, ఇంగ్లీష్ మెథడ్ 2 days, తెలుగు మెథడ్ 2 days తీసుకుందామని చెప్పాను. ట్రై మెథడ్ ఆల్రెడీ 2 days కంప్లీట్ అయిపోయింది, కానీ ఎందుకు కంటిన్యూ చేస్తున్నానంటే ట్రై మెథడ్ లో మనకి 3 చాప్టర్స్ ఉంటాయండి. ప్రతి దానికి కూడా మనం కంబైన్డ్ గా చదువుకోవచ్చు, కానీ ఇంట్రడక్షన్ చాప్టర్స్ అనేవి దేనికదే విడిగా చదవాల్సి ఉంటారు కదా. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చాప్టర్స్ ఈ వీక్ కంప్లీట్ చేస్తాం అనుకోండి, నెక్స్ట్ వీక్ నుంచి యాజ్ యూజువల్ మనం అనుకున్నట్టుగానే వెళ్ళిపోవచ్చు. అందుకని చెప్పి ఇంట్రడక్షన్ చాప్టర్స్ మొత్తం ట్రై మెథడ్ లో 3 ఇంట్రడక్షన్ చాప్టర్స్ ఉంటాయి కదా, సైన్స్, సోషల్, మ్యాథ్స్ కి, అవి ఈ వీక్ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. ఓకే. సో ఈ విధంగా చదివితే నోటిఫికేషన్ వచ్చేలోపు సిలబస్ కంప్లీట్ అవుద్దా అవ్వదా అని చాలా మంది డౌట్ పడుతున్నారు. ఇలా చదువుకుంటే వెళ్ళండి, నోటిఫికేషన్ వచ్చేసరికి మీకు ఎంతో ధైర్యంగా అనిపిస్తుంది, నేను ఈసారి గెలవగలను అనిపిస్తుంది. కానీ ఇది ఫాలో అవ్వకుండా టెక్స్ట్ బుక్స్ ఏమో, సిలబస్ ఏమో, అదేమో ఇదేమో, పోస్టులు లేవేమో, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ ఏమో, ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే టైం అయిపోతుంది. అప్పుడు ఎలాంటి టెన్షన్ అలానే ఉంటది అన్నమాట. సో ఏదైతే సిలబస్ ఇస్తున్నానో అది కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతే మీకు మంచిగా ఉంటుంది. ఓకే. 10th క్లాస్ ఫిజిక్స్ నోట్స్ అనేది మనము స్టార్ట్ చేసుకున్నాము. ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేసినా కానీ అస్సలు అది క్లోజ్ చేయడం అవ్వట్లేదు అనమాట. మిగతా సబ్జెక్టులన్నీ కూడా ఈజీగా అయిపోయినాయి. నాకు ఏదో ఒకటి ఆటంకం వస్తూనే ఉంది, ఫంక్షన్స్, లేకపోతే హెల్త్ బాగాలేకపోవడం, లేకపోతే మధ్యలో టెక్ నోటిఫికేషన్, ఇలాంటివేనమాట. సో ఈసారి ఎలాగైనా సరే 10th ఫిజిక్స్ 1 week 10 days లో కంప్లీట్ చేసేసి మీకు ఇద్దామని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాను. ఆ టార్గెట్ ఫినిష్ చేసి మీకు ఇచ్చేస్తాను. తర్వాత జూన్ జూలై ఇచ్చేస్తాను, ఆ తర్వాత ఆగస్ట్ ఇచ్చేస్తాను. ఓకేనా. మీకు ఇస్తాను అనేది ఏది పెండింగ్ ఉంచును. ఓకే, థ్యాంక్ యూ.